రాష్ట్ర స్థాయి రికార్డు సాధించినందుకు అందరికీ ఇది ఒక ఆనందకరమైన విషయం. అట్లాగే ఇక్కడికి నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయమని ఆయన ఆదేశాలతో నేను ఇక్కడికి కూటమి అభ్యర్థిగా వచ్చాను. ఆయన నన్ను నమ్మి ఇక్కడికి పంపించారు. నేను మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన 40 రోజుల్లోనే నన్ను మీ అందరూ మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి ఎంతో బాగా అభిమానించారు. సుమారుగా 1,00,000 ఓట్లు నాకు పడ్డాయి. 99,433 ఓట్లు 1,00,000 వరకు పడ్డాయి. రాష్ట్ర స్థాయిలో దర్శికి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ముఖ్యమైన నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది. వైసీపీ 20,000 మెజార్టీతో గెలుస్తుందన్న నియోజకవర్గాన్ని 40 రోజుల్లో వెళ్లి టీడీపీ గెలుస్తుందనే దాకా పోరాటం చేస్తున్నారు అని పలు సందర్భాల్లో ముఖ్య నాయకులతో ప్రస్తావించారు. ముఖ్య నాయకులు మళ్లీ నా నంబర్ కనుక్కొని చంద్రబాబు నాయుడు గారు అభినందిస్తున్నారు, మిమ్మల్ని ఉదాహరణగా చూపిస్తున్నారని 4 దాకా ఫోన్లు చేసి మరీ చెప్పారు. ఇంతటి రాష్ట్ర స్థాయి గుర్తింపు రావటం నేను నా గొప్పతనం అనుకోను. మీ అందరి ఆదరణ వల్ల నాకు 40 రోజుల్లో అంత మంచి పేరు వచ్చింది. జరిగిన 2,000-2,500 ఓట్ల వల్ల మిగతా 1,00,000 మంది వేసిన ఓట్లను నేను గుర్తుపెట్టుకుంటాను. వేయని వాళ్ళది కాదు ఇక్కడ ముఖ్యం. ఎంత మంది నమ్మి వేశారు అనే దానిది గుర్తుపెట్టుకుంటాను. నేను చాలా ప్రసంగాల్లో మీకు చెప్పాను, ఏదో మాటలు చెప్పి ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే పదవి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రాలేదని. ఇప్పుడు నేను గెలవపోయినా మీకు అదే చెప్తున్నాను, నేను దర్శిలోనే ఉంటాను. నేను మీకు మాట ఇచ్చిన పనులన్నీ చేసుకుంటాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎట్లా అయితే అభివృద్ధి చేస్తారో, ఇప్పుడు అమరావతి వస్తుంది, పోలవరం అయిపోతుంది. అట్లాగే నాకు ఈ 2 రోజుల్లో వారు ఫోన్ చేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. దర్శిని అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడతాము.